గోంగూర పచ్చడి మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ధనియాలు, జీలకర్ర వేసి, తెల్ల నువ్వులు కూడా వేసుకునేసి ఇలా బాగా వేగనిచ్చి తీసి ఒక బౌల్‌లో వేసుకునేసి, ఆ తర్వాత అదే కడాయిలో నూనె వేసి, ఎండుమిరపకాయలు వేసుకునేసి, ఇలా వేగాక అవి కూడా తీసి ఒక ప్లేట్‌లో ఎత్తి వేసి, సేమ్ అదే కడాయిలో ఆ కొద్దిగా నూనెలోనే గోంగూర వేసుకునేసి, ఆ తర్వాత కట్ చేసిన టమోటాలు కూడా వేసి, ఈటిని అలా కిందకి, మీదకి తిరిగేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి రోట్లో ఈ ఫ్రై చేసిన వాటిని వేసేసుకునేసి, ఎండుమిరపకాయలు కూడా వేసేసి, అంటే ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు వేసి, వెల్లుల్లి రెమ్మలు వేసి, సాల్ట్ కూడా వేసుకునేసి, ఇలా బాగా దంచుకునేసి, ఫ్రై చేసిన గోంగూరను వేసి, ఇలా బాగా మిక్స్ చేసి, ఇప్పుడు ఇలా దంచిన తర్వాత ఉల్లిగడ్డ వేసేసి, దీన్ని కూడా కచ్చపచ్చగా దంచి ఇలా రుబ్బి తీసి ఒక బౌల్‌లో వేసుకునేసి, ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకునేసి, నూనె వేసి, వేడెక్కాక తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి, రోట్లో దంచిన పచ్చడి వేసి, ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్.